హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజైతే రాతి ఉసిరికాయలతో చిన్న రెసిపీ, మంచి రెసిపీ, హెల్దీ రెసిపీ అయితే తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, రాతి ఉసిరికాయలను అయితే తీసుకుని శుభ్రంగా కడిగి ఈ విధంగా అయితే ఘాట్లు పెట్టుకోవాలండి. ఇది చాలా ఎంత మంచిదంటే రాతి ఉసిరి తినడం వల్ల అయితే హెల్త్కి చాలా మంచిది. మనకి రోజుకి ఈ విధంగా ఒక్కటి తినడం వల్ల అయితే స్కిన్ కూడా చాలా గ్లోయింగ్గా తయారవుతుంది. ఇందులో ఎక్కువగా సి విటమిన్ ఉంటుంది కదా, అందుకని చాలా స్కిన్కి అయితే చాలా మంచిది. చూస్తున్నారు కదా, రాతి ఉసిరిని అయితే శుభ్రంగా కడిగి ఈ విధంగా అయితే ఘాట్లు పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే మనం అన్నీ ఘాట్లు పెట్టుకొని మంచి ఒక గాజు బౌల్లో అయితే వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, గాజు బౌల్ అయితే యూజ్ చేయాలండి. ప్లాస్టిక్ కట్ట అయితే తొందరగా పాడైపోతాయి ఉసిరికాయలు. ఈ విధంగా అయితే గాజు బౌల్ తీసుకొని మంచిగా కాయలు ములిగేంత వరకు అయితే వాటర్ వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం కారం అయితే వేసుకోవాలండి. మరీ ఎక్కువ ఏం అవసరం లేదు, కొంచెం కొంచెం సరిపోతాయి. వీటిని అయితే ఒక 4 రోజుల వరకు మూత పెట్టి అలా ఉంచితే అవి ఉప్పు, కారం, పసుపు బాగా ఊరి మంచి ఆ వగరు కాస్త పోయి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఒక్కసారి అయితే మీరు ఈ విధంగా ట్రై చేయండి. మనకి ఇవి షాపుల్లో కూడా అమ్ముతూ ఉంటారు కదా, ఈ విధంగానే తయారు చేస్తారండి. చూస్తారు కదా, 4 రోజుల తర్వాత అయితే ఈ విధంగా ఊరి ఉంటాయి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో కదా, ఇది బాగా ఊరినట్టు. ఇప్పుడైతే తింటే మనకి ఎంత టేస్టీగా ఉంటాయి అంటే అంత టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.